రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మాధవ్ ఈ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నమూనాలు సేకరించి టెస్టులకు పంపినట్టుగా తెలిపారు. ఇటీవల కాలంలో ఆహార పదార్థాల్లో కల్తీలు పెరిగిపోయాయని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందన్నారు. రాజమండ్రిలో ముఖ్యంగా లాలా చెరువు ప్రాంతంలో చౌడీశ్రీ నగర్ సంబంధించిన అనేక మంది ప్రజలకి మొన్న శివరాత్రి రోజు ఏదైతే వాళ్ళ యొక్క పాలు తాగడం కారణంగా వచ్చిన విష పదార్థాల కారణంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతింటం జరిగింది. సుమారు 4 ఇప్పటికే మరణించారని చెప్పి అనేక మంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు క్రిటికల్గా ఉన్నారని చెప్పి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. సుమారు 6 పేషెంట్ని చూడటం జరిగింది. వాళ్ళందరూ డయాలసిస్ పైన ఉన్నారు. వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం శివరాత్రి రోజు వాళ్ళకి ఏదైతే పాలు ఉందో పాలు కొంచెం చేదుగా ఉందా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళేమో ఆవు బాగాలేదు కనుక ఆ విధంగా ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారట. ఆ విధంగా పాలు పెరుగు తినటం కానీ లేకపోతే కాఫీ తాగటం కారణంగా కానీ వాళ్ళకి వెంటనే కడుపు ఉబ్బరం రావటం, తర్వాత యూరిన్ పాస్ కాకపోవటం, ఏమీ అర్థం కాకపోవటం, చాలామంది కొలాప్స్ అయిపోవటం, ఇద్దరు అక్కడే మరణించడం, మిగతా వాళ్ళు హాస్పిటల్లో మరణించడం. ఇవాళ సుమారు చాలా హృదయ విదారకమైన దృశ్యం. సుమారు ఒకే కుటుంబానికి చెందిన 4 పెద్దవాళ్ళు ఆ విధంగా మంచాన పడడం, క్రిటికల్గా ఉండటం ఏదైతుందో చాలా దురదృష్టం. వాళ్ళందరికీ కూడా కిమ్స్ యాజమాన్యం చూస్తున్నారు. అలాగే కొందరు జీజీహెచ్లో కూడా కొందరు ఉన్నారు. అలాగే